शहर हैदराबाद में आने वाले बोनाल त्यौहार की तैयारियों के सिलसिले में तेलंगाना के वज़रा कोंडा सुरेश और पूनम प्रभाकर ने आज ओहदेदारों के साथ एक आला सतही राब्ता मीटिंग मुनक्किद की। वजीर पूनम प्रभाकर ने ऐलान किया कि बोनाल का त्यौहार 26 जून को गोलकुंडा किले में पहले बोनम के साथ शुरू होगा। इसके बाद बलकमपेट, यल्लालम्मा मंदिर, उज्जैन महाकाली मंदिर और लाल दरवाजा मंदिर में पैमाने पर तकरीबात मुनक्किद होंगे, जिनमें रिवायती रंगम और कुछ भी शामिल है। तेलंगाना हुकूमत ने बोनाल की तकरीबात के बुनियादी इंतजाम के लिए 20 करोड़ रुपए मख्तस किए हैं। वजीर पूनम प्रभाकर ने इस बात पर जोर दिया कि रेवेन्यू और इंडोमेंट्स के महकमों के साथ तालमेल कायम किया जाए ताकि ये यकीनी बनाया जा सके कि मंदिरों से मुतालिक ग्रांट्स और चेक्स त्यौहार शुरू होने से पहले तकसीम कर दिए जाएं। वज़रा ने तमाम हुक्काम पर जोर दिया कि वो त्यौहार के इंतजाम को रूटीन ड्यूटी के बजाय खिदमत के जज्बे से देखें। उन्होंने जोर दिया कि हैदराबाद की इज्जत बोनाल की कामयाबी से जुड़ी हुई है और मुनासिब हम आहंगी और लगन एक हमवार तकरीब को यकीनी बनाएगी। जीएचएमसी को सफाई, रोशनी, पानी की फराहमी और ट्रैफिक के इंतजाम की निगरानी का काम सौंपा गया। एक कंट्रोल रूम जारी पेशरफ्त की निगरानी करेगा। पुलिस हुक्काम को हिदायत दी गई है कि वो रुकावटों से बचने के लिए तमाम मुतालिका महकमों के साथ हम आहंगी पैदा करके अमन व अमान बरकरार रखें। पेश है खुसूस में यहाँ की कुछ झलकियाँ। ब्यूरो रिपोर्ट siyaasat.com। మనం 26వ తారీఖు జూన్ గోల్కొండ బోనాలతోటి తొలి బోనంతో ప్రారంభమయ్యే కార్యక్రమం మనకు ప్రధానమైనటువంటి 4 వారాల ఉజ్జయిని మహంకాళ అమ్మవారు, లాల్ దర్వాజా, బల్కంపేట్, దాని తర్వాత రంగం సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు. అంబారి మీద ఊరేగింపు, దాని తర్వాత పలహారాల బండి, ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. వీటికి సంబంధించి పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా సురేఖ గారి చొరవతోటి 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రిలిమినరీగా 20 crores రూపాయలు ఇచ్చినా మరి మంత్రి గారు ఇంకా ఎందుకంటే పోయినసారి కొన్ని నూతన దేవాలయాలను ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మనం కొంత ఇబ్బంది పరిస్థితి ఉండే. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ మనం మ్యాండేటరీగా 10% ఇంక్రీజ్ చేయాల్సినటువంటిది అది ఉంది కాబట్టి దేవాలయానికి ఇచ్చేటువంటి సంబంధించిన చెక్స్ కానీ, ప్రిపరేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ బోనాలకు సంబంధించి, ఎందుకంటే ఉత్సవాలు అయిన తర్వాత ఇంత లాభం లేదు కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ రెవెన్యూ పరంగా కానీ ఎండోమెంట్ కోఆర్డినేషన్ తోటి ముందుగా కార్యక్రమాన్ని వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎండోమెంట్ అండ్ రెవెన్యూ ఇద్దరు కలిపి మిగతా వారి సహకారం తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి ఇది ఒక అమ్మవారి ఆశీర్వచనం కొరకు దొరుకుతున్నటువంటి అవకాశంగా భావించి బోనాల్లో సేవ చేసేటువంటి అవకాశం, బాధ్యత అనుకోకుండా ఇది డ్యూటీ అనేటువంటి మైండ్ కాకుండా ఒకటి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ గా సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మరి దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం బాగా శుభంగా జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రతి దేవాలయానికి సంబంధించి పెద్ద దేవాలయానికి కూడా పోయినసారి మనం రివ్యూ చేసినాం. మరి ఈసారి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మహంకాళ ఉజ్జయినికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రోగ్రామ్ ను, బల్కంపేట డీటెయిల్ ప్రోగ్రామ్ ను, అదే లాస్ట్ తర్వాత సింహానికి సంబంధించి కూడా డీటెయిల్ ప్రోగ్రామ్ ను, గోల్కొండను కూడా డీటెయిల్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొంత డీటెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. దాని తర్వాత ఎలిఫెంట్ కి సంబంధించి స్వయంగా గౌరవ మంత్రి గారు దేవాదాయ, అటవీ దానికి సంబంధించిన ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి వారు కూడా మరి ఆ కార్యక్రమాలు చూస్తారు. ముఖ్యంగా ఇందులో 2 ప్రధాన అంశాలు, ఒకటి లా అండ్ ఆర్డర్, 2 శానిటేషన్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ. ఈ రెండింటితో పాటు ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఒక టూరిజం సంబంధించినటువంటి మరి ఆ కల్చరల్ వింగ్కి సంబంధించినటువంటి హరికృష్ణ గారు. వీరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని ముందుగానే ఐఎన్పిఆర్ సంబంధించి ముందుగానే మనకు సంబంధించి కొంత కర్టెన్ గా బోనాలకు సంబంధించిన చరిత్రను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి, ఎందుకంటే హైదరాబాద్ కి షాక్ బోనాలు తెలంగాణ దేశంలోనే బోనాలు అనేటువంటి ఒక పెద్ద ఇక్కడ నుంచి బయట పోయినటువంటి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బోనాల పండుగను పెద్ద ఘనంగా జరుపుకునేటువంటి ఈ పరిస్థితులలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి బోనాల కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ, బారికేడ్కి సంబంధించినటువంటి ఆర్ఎండ్బి కానీ, మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి కానీ, అదేవిధంగా ఫైర్ కి సంబంధించి ఇటీవల జరిగిన సంఘటనలు మనందరికీ కూడా కొంత కనువిప్పు జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయంలో కూడా ఫైర్ కి సంబంధించి కావచ్చు. అదేవిధంగా ఈ ప్రోటోకాల్ సంబంధించిన ఈ జిఏకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని లైసెన్సింగ్ ఆఫీసర్ చేసుకొని మనం పోయినసారి కూడా ఎక్కడ ఇష్యూస్ లేకుండా కొంత కంట్రోల్ రూమ్ లైసెన్సింగ్ చేసుకున్నాం. దాని ప్రకారంగానే
మనకు నెట్వర్క్ ఉంది. కింద డీసీ లెవెల్ దాకా జిహెచ్ఎంసీ నుంచి, సిఐ లెవెల్ దాకా పోలీసు లా అండ్ ఆర్డర్ నుంచి, ఎంఆర్ఓ దాకా రెవెన్యూ కార్డు నుంచి, ఎండోమెంట్ లో కూడా క్షేత్ర స్థాయి దాకా టెంపుల్ వైజ్ గా ఈఓ దాకా ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా లైసెన్సింగ్ అయినట్టయితే ఎక్కడ కూడా ఇష్యూ ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వ పక్షాన మరొకసారి కోరుతా ఉన్నా, ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించి ఏదైనా లోపం వస్తే దానికి సంబంధించినటువంటి శాఖ ఎవరి బాధ్యత అనేటువంటిది వాళ్ళకే బాధ్యత ఉంటుంది. మంచి అయితే కూడా అప్లికేషన్ వాళ్ళకి, చెడైతే కూడా వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది.